భద్రాచలంలో కుప్పకూలిన బిల్డింగ్, తాపీ మేస్త్రి దుర్మరణం, శిథిలాల కింద కార్మికుడు. రంగంలోకి దిగిన సింగరేణి రెస్క్యూ బృందం 30 ఏండ్ల పాత బిల్డింగ్ పైనే 5 అంతస్తుల నిర్మాణం. అనుమతులు లేకుండానే పనులు. జీపీ సిబ్బంది నోటీసులు ఇచ్చినా పట్టించుకొని ఓనర్. పిల్లర్లు కుంగడంతో కూలిన 6 అంతస్తుల భవనం. ఇక్కడ చూడండి ఏం రాసిరో. అనుమతులు లేకుండానే పనులు, జీపీ సిబ్బంది నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదట. పక్కనే అది గ్రామ పంచాయతీ ఆఫీస్కి పక్కనే మీరు నోటీసులు ఇచ్చారు, ఆ ఓనర్ పట్టించుకోవట్లేదు. రోజు కళ్ళ ముందు కనపడతలేదా? బిల్డింగ్ కట్టేది కనపడతలేదా? ఆపాలి కదా, లేకపోతే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ పెట్టాలి కదా. జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచి సీదా వాడి మీద కేసు పెట్టాలి కదా. ఎట్లా కడతాడు? 30 ఏండ్ల బిల్డింగ్, పాత బిల్డింగ్ మీద ఏ రకంగా కడతాడండి? 6 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు వేసేసిండట పైకి. ఆగుతుందా? ఇప్పుడు కట్టేటటువంటి బిల్డింగ్ కెపాసిటీ ఎంత? మహా అయితే ఓ 40 ఏండ్లు లేకపోతే 50 ఏండ్లు. పాతకాలం నాటి కట్టిన వాటికి ఓ 80-100 ఏళ్ళు ఉండేది. మహా అయితే 60 ఏండ్లు ఎక్కువ. ఇప్పటికే 30 ఏండ్లు అయిపోయింది. దాని మీద 5 అంతస్తుల భవనం అంటే మామూలు విషయం కాదు. 7 మందో 8 మందో ఉన్నారు అందులో లోపల. కార్మికుడు చచ్చిపోయిండు. రెస్క్యూ టీమ్ అంతా కూడా అడిగిపోయి సింగరేణి ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ఆ మిషన్స్ తో, డ్రిల్లింగ్ మిషన్స్ తోటి ఆ శవాలను బయటికి తీసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నిన్న అత్యంత దారుణమైనటువంటి ఘటన భద్రాచలంలో జరిగింది. 5వ పేజీలు రాసిండు, ఒకసారి చూద్దాం. 5వ పేజీలో ఇంత దారుణం ఉంటుందా? నిర్లక్ష్యం. ఎంతో మంది కంప్లైంట్ చేసిరట. అక్కడ కంప్లైంట్ చేసిరు, అయ్యే ఇక్కడ పెద్ద బిల్డింగ్ కడతా ఉన్నారు, అసలు ఎట్టెట్లా ఇది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పింది. నేను ఒక ఆయన ఒక వీడియో కూడా పెట్టిండు. నేను ఆల్రెడీ జిల్లా కలెక్టర్కి చెప్పిన, ఎస్పీకి చెప్పిన, ఐటీడీఏ పిఓకి చెప్పిన. వాళ్ళంతా కలిసి ఐటీడీఏ పిఓ గారు రమ్మని చెప్పిండ్రు. ఆయనకి అది కట్టొద్దు, ఆయన మీద కేసు పెట్టాలని చెప్పినా కూడా నిమ్మకి నీరెత్తనట్టు ఉన్నాడు. నిమ్మకి నీరెత్తనట్లు ఆ ఏవో ఉన్నాడు. ఏంటి పరిస్థితి? ఇక చెప్పుర్రు. ఇక భద్రాచలంలో కుప్పగూలినటువంటి బిల్డింగ్. భద్రాచలం పట్టణంలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో తాపీ మేస్త్రి ప్రాణాలు కోల్పోగా ఓ కార్మికుడు శిథిలాల కింద చిక్కుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు సింగరేణి రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. శిథిలాల తొలగింపు ఆపేసి అండర్ గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. పాత భవనం పైనే మరో 5 అంతస్తులు నిర్మిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శ్రీ విజయ కనకదుర్గ భవానీ దేవస్థానంలో శ్రీపతి నేషనల్ ఫౌండేషన్ పేరిట శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ భవనాన్ని నిర్మిస్తున్నాడు. తలకాయ ఉండాలి కదా, వానికి వచ్చామన్న బుర్ర ఉన్నది. అసలు ఈ ఎట్లా ఎత్తాడు? 30 సంవత్సరాలు దానిపైన ఒకటి, ఇంకోటి సెకండ్ ఫ్లోర్ వేయడమే కష్టంగా ఉంటది. కొద్దిగానే సోయి లేదా? ఇక కట్టి కిరాయిలకి ఇచ్చి వాటికి వీటికి ఇచ్చేసేసి ఆరాంసే వాళ్ళు ఉన్నోడు సత్తే బయింది, బతికితే మనకేంది, గంతే కదా. అధికారుల తప్పిదమే ఇది, 100కి 100% అధికారుల తప్పిదమే. కంప్లైంట్లు ఇచ్చారు, ఐటీడీ పిఓ గారు ఈఓకి చెప్పిండు, పంచాయతీ అధికారులకు చెప్పిండ్రు, పోయి ఆపాలి. ఎందుకు ఆపలేదు పని? మీరు 6 అంతస్తుల మీద అంతస్తులు కడతా ఉంటే చోద్యం చూసుకుంటున్నారు. చాలా ఉన్నాయి ఇట్లా భద్రాచలంలో చాలా ఉన్నాయి ఇట్లాంటి. 35 ఏళ్ల కింద దాదాపు పురాతన భవనాన్ని కొన్న శ్రీనివాసరావు దానిపైనే అదనంగా మరికొన్ని నిర్మాణాలు చేపడుతున్నాడు. అయితే ఈ నిర్మాణానికి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తున్నది. 9 అంగుళాల పిల్లర్లపైనే 5 అంతస్తులట. చూడండి, 9 అంగుళాలు పెట్టిండు. 9 అంగుళాల మీద వేసుకుంటా పోతుండే, ఇక గాలిలో కట్టినట్టు కడుతున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ మినహా మిగిలిన 5 అంతస్తులను కూల్చేయాలని సెప్టెంబర్లోనే మరోసారి నోటీసులు ఇచ్చారు. అయితే శ్రీపతి శ్రీనివాసరావు ఇవేవి పట్టించుకోకుండా నిర్మాణ పనులు కొనసాగించాడు. అక్రమ నిర్మాణం గురించి ప్రశ్నించిన వారిపై కూడా ఆయన దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇగో చూడండి, ఇంత బలుపున్నదో వానికి, మామూలు బలుపు లేదు వానికి. నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోకుండా కేవలం 9 అంగుళాల పిల్లలతో నిర్మాణాలు చేపట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. కనీసం 14 నుంచి 20 అంగుళాల మేర పిల్లర్లు ఉంటేనే భవనం నిలబడుతుందని, ఎలాంటి ప్లాన్ నిపుణుల పర్యవేక్షణ లేకుండా నిర్మాణం జరుగుతున్నా పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పలువురు విమర్శిస్తున్నారు. వాస్తవంగా పంచాయతీ తప్పున్నది. పంచాయతీ ఆఫీస్ కి కరెక్ట్ గా 100 మీటర్ల దూరం లోపే ఈ బిల్డింగ్ కూలింది. 100 మహా అయితే 150 మీటర్ల లోపే ఈ బిల్డింగ్ కూలింది. ఆడికెళ్ళి పంచాయతీ ఆఫీసర్లు పోవాలా రావాలా, దాన్ని చూసుకుంటే పోవాలి రావాలా. మరి ఆ మేస్త్రీలు ఎట్లా కట్టిండ్రో అర్థం కావట్లేదు. ఆ ఓనర్కి ఏం దిమాకు ఉన్నదో లేదో వానికి అర్థమైతలేదు.
అటు ఇటు చేసి ఆడ కార్మికులను చంపారు. ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. కనీసం 14 నుంచి 20 అంగుళాల మేర పిల్లర్లు ఉంటేనే భవనం నిలబడుతుంది. ఇలాంటి ప్లాన్ నిపుణుల పర్యవేక్షణ లేకుండా నిర్మాణం జరుగుతున్న పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలువురు విమర్శిస్తున్నారట. ఇక ట్రస్ట్ పేరుతో శ్రీనివాసరావు వసూలు చేస్తున్న విరాళాలపై కూడా ఆరోపణలు ఉన్నాయి. కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సింగరేణి నుంచి రెస్క్యూ బృందాలను రప్పించారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బిల్డింగ్ కూలిన ఘటనపై డిప్యూటీ సీఎం బత్తి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఈయననే గృహ నిర్మాణానికి అనుమతులు ఇచ్చేటటువంటి మంత్రి, ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఏం లాభం? ఖమ్మంలో ఏం చేశారు ఇంతవరకు? ఉమ్మడి ఖమ్మంలో గిట్లాంటివి జరుగుతున్నాయి. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారే ఏ బిల్డింగ్ అయినా కట్టాలన్నా కట్టొద్దన్నా పర్మిషన్ ఆయనే మంత్రి, ఆ శాఖకు మంత్రి ఆయనే. గా జిల్లాలోనే జరిగింది ఇప్పుడు ఈ ఘటన. ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు ఏం చెప్తారు? చచ్చిపోయిన కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు? ఆ ఓనర్ మీద ఏం యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు? ట్రస్ట్ల పేరుతో బిల్డింగ్ కట్టడం, వసూలు చేయడం పైసలు, ఇదే పని. ఏం చర్యలు తీసుకుంటున్నారు? వీళ్ళు ఏం భరోసా ఇస్తారు? చచ్చిపోయిన వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు అక్కడ. ప్రధానంగా సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఎర్రజెండా పార్టీలు అన్ని కూడా ఆడ పోటీ ధర్నా చేస్తా ఉన్నారు, బైఠాయించిన రోడ్డు మీద. ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి? ఏం లాభం? మీరు ఇప్పుడు మంత్రులంతా వచ్చి ఏం లాభం? దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తే ఏం లాభం? మీరు అట్లున్నారు, అధికారులు కూడా అట్లనే ఉన్నారు నిర్లక్ష్యంగా. కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీసిరట. సో ఏదేమైనా కానీ ఇగో ఇలాంటి కట్టడాలు కట్టేటప్పుడు ఖచ్చితంగా ఆపాలి. దారుణమైనటువంటి ఘటనలు. 5 అంతస్తుల 30 సంవత్సరాల క్రితం బిల్డింగ్ మీద ఇలాంటి, ఇంకా భద్రాచలం చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాలలో ఇష్టారాజ్యంగా గట్టిపడేస్తున్నారు. అసలు అనుమతులే లేవు ఏజెన్సీలో. ఏంది మహా అయితే 2 ఫ్లోర్లు గంతే. ఆ చట్టమే లేదు అసలు. 2 ఫ్లోర్లు కట్టుకోవాలి గంతే. ఇష్టానుసారంగా వేసి పడేసుకొని దారుణంగా. అనుమతులు ఉండాలి, ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలి. అంతేగాని ఏది పడితే అది చేస్తే ఆగమాగం అయిపోయింది. భద్రాచలంలో మాత్రానికి ఒక తీవ్రమైనటువంటి ఘటన మాత్రం నిన్న జరిగింది.